ఇక ఎలక్షన్‌కు సంబంధించి కౌంటింగు సమయం దగ్గరికి పడే కొలిది ఉన్నట్లుగా అంటే పిఠాపురంపై ఉన్నట్లుగా ఎవరు గెలవబోతున్నారు? ప్రజలు ఎవరికి ఎక్కువ పట్టం కట్టబోతున్నారు? పెద్ద ఎత్తున ఓటర్ల వారి ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ ఎవరి వైపు ఎక్కువ మక్కువ చూపించారు అన్నది ఉన్నట్టుగా న్యూస్ 18 తాజా పరిస్థితులు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు వివరించే ప్రయత్నం మరోసారి న్యూస్ 18 చేస్తుందని చెబుతున్నాం. ఘంటాపథంగా ఉన్న విషయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం న్యూస్ 18 చేస్తుంది. నిజానికి కాకినాడ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఓటర్లు అత్యధికంగా వారి ఓటుకు పిఠాపురం నియోజకవర్గంలో వారి ఓటుకు వినియోగించుకున్నారు. దీంతో నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉందని ఇరు పార్టీలు అనుకున్నప్పటికీ మేమే గెలుస్తున్నామంటూ జనసేనకు సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జనసేన నాయకులకు సంబంధించిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్మ కావచ్చు, దీనిపై ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మండలం అంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉన్న మండలాలు కొత్తపల్లి మండలం కావచ్చు, గొల్లపురోలు లేక చేబ్రోలు, పిఠాపురం మండలాల్లో ఉన్న గ్రామాల్లో అంటే ఒక గ్రామంలో ఉన్న మన నాయకుడు లేకపోతే అక్కడున్న మన నెంబర్ మనకు సంబంధించిన మనుషులను తీసుకొచ్చి ఆ మండలంలో ఆ గ్రామంలో మనకి ఎంతమంది మద్దతు తెలిపారు, మనకి ఎంతమంది ఓట్లు వేశారు, ఇలా క్షుణ్ణంగా దాదాపు అంటే 2,36,409 ఓట్లు ఒక పిఠాపురం నియోజకవర్గంలో ఉండగా 2,04,000 చిల్లర ఓట్లు ప్రజలు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా మహిళలు పురుషులు నువ్వా నేనా అనే విధంగా వినియోగించుకున్నప్పటికీ ఒక 2,000 అత్యధికంగా పురుషులే వారి ఓటు హక్కు పిఠాపురంలో వినియోగించుకున్నారు. నిజానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలైతే మాత్రం వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరు ఎవరికి మద్దతు తెలిపారు అన్నది పూర్తి స్థాయిలో చెప్పలేనప్పటికీ ఒక కసిగా అంటే వారి నాయకుడి కోసం కావచ్చు, వారి నాయకురాల కోసం కావచ్చు, లేకపోతే ఒక సినిమాకి సంబంధించిన హీరోను ఒక మొదటిసారిగా అసెంబ్లీకి పంపిద్దాం అన్న కోణంలో కావచ్చు, ఒక కసితనంలో వారు ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు అందించిన సమాచారం మేరకు అయితే మాత్రం ఖచ్చితంగా మహిళలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు అన్న ప్రచారం పిఠాపురంలో జోరుగా సాగుతుంది. సంక్షేమ పథకాలు కావచ్చు, ముఖ్యంగా వృద్ధులకి పింఛన్లు పంపిణీ చేసే విధానం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మహిళలు వారి వంతు మద్దతు తెలిపారు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. పురుషులు వారు వన్ సైడ్గా జనసేనకు మద్దతు తెలిపారు అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఏదేమైనా 4వ తేదీ వస్తే తప్ప పూర్తి స్థాయిలో ఎవరికి మద్దతు తెలిపారు అన్న విషయం మనం చెప్పలేనప్పటికీ విశ్లేషణ పరంగా మనం చూసుకున్నట్లయితే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో ఓటమి వేరగని వీరురాలుగా ఉన్న వంగ గీతా విశ్వనాథ్ కూడా ఒక మంచి బ్రాండ్ నేమ్ ఉందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నప్పటికీ పిఠాపురంలో ఎమ్మెల్యేగా ప్రస్తుతం పోటీ చేశారు. గతంలో ప్రజారాజ్యం పోటీ నుంచి కూడా ఆవిడ పోటీ చేశారు. ఆమె కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇరువురు కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వారే. పిఠాపురంకి సంబంధించి ఎక్కువగా కాపులు బలంగా అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆ విషయాన్ని తేలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. గత పరిస్థితులు చూసుకున్నట్లయితే 2 ప్రాంతాల్లో గాజువాక, భీమవరం ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, అక్కడ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పిఠాపురంలో గెలుపు ఖచ్చితంగా పై మెజారిటీ ప్రజలకే వదిలేస్తున్నామంటూ ఆయన సోదరుడు కూడా పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎవరు గెలుస్తారు అన్న కోణంలో అంటే ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరయ్యే కొలిది తారుమార్ తక్కడమార్ అన్న విధంగా ఏపీ పాలిటిక్స్లో ఒక నూతన అధ్యాయం పిఠాపురంలో ఉంది అని విశ్లేషకులు ఒక అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు 1,00,000 మేర మెజార్టీ అన్న జన సైనికులు కానీ ఆయన అభిమానులు కానీ ఇప్పటికి గెలుపైతే మాదే, మెజార్టీ ప్రజలకు వదిలేస్తామని సాక్షాత్తు నాగబాబే అన్న పరిస్థితులు అయితే మాత్రం పిఠాపురంలో నెలకొన్నాయి. ఈ రకమైన కోణంలో ఎలక్షన్ ఏదైతే ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత గ్రామాన్ని అంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మండల వారీగా గ్రామ వారీగా వారికి సంబంధించిన ఏజెంట్లు కానీ వారి నాయకులు కానీ మీ గ్రామంలో దాదాపు 2,000 ఓటింగ్ ఉంది. 2,000లో మనకు అనుకూలంగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతమంది ఓటు వేసి ఉంటారు, ఇలా ఎవరికి వాళ్ళు పారాగ్రాఫ్ అంటే దాదాపు 2,04,000లో జనసేనకి ఎంతమంది మద్దతు తెలుపుంటారు. అదేవిధంగా సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ మంచి పేరున్న ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఆయన సపోర్ట్తో వంగ గీత కూడా మంచి పేరున్న నాయకులుగా చెప్పుకోవచ్చు. ఆవిడ సపోర్ట్తో గ్రామాన్న జగన్కున్న ఒక ఏదైతే ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇచ్చిన మాట తప్పకపోవడం కావచ్చు, ఇలా జగన్కున్న బ్రాండ్ నేమ్తో వారు కూడా పూర్తి స్థాయిలో పిఠాపురంలో ఎంత ఓటింగ్ నమోదైన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు ఓటు వేశారు, ఇలా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఒక టేబుల్ పైకి దాదాపు ఇప్పటికే ఇరు పార్టీలకు కూడా ఎంత మొత్తంలో మెజార్టీ వస్తుందని ఒక అంచనా ఇరువురు కూడా వేసిన పరిస్థితులు అయితే దాఖలు ఉన్నాయి. ఏది ఏమైనా అయితే గతంలో ఉన్న మెజార్టీ కాకపోయినా తక్కువతోనైనా అంటే తక్కువ అంటే ఖచ్చితంగా 30,000 నుంచి 40,000 మెజార్టీతో జనసేన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారని జన సైనికులు అంటుంటే 20,000 నుంచి 30,000 మెజార్టీతో ఖచ్చితంగా పిఠాపురంలో గెలుస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా పేర్కొంటున్నారు. వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా అదే ధీమాతో
జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విశాఖపట్నంలో ఆయన ప్రమాణ స్వీకారం అందుకు సంబంధించిన ముహూర్తం తేదీ కూడా ఖరారు చేయడం వంటి విశేషాలు చూస్తుంటే ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కూటమి విజయాలు ఎక్కువగా ఉన్నాయని కూటమి వారు అంటుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డాంకా ముగిస్తుంది అని ఇటు వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. పిఠాపురంలో అయితే మాత్రం అంచనాలకు తగ్గట్టుగా అంచనాలను తారుమారు చేసే విధంగా ఫలితాలు రాబోతున్నాయి అని కూడా విశ్లేషకులు ఒక అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పెద్ద మొత్తంలో నమోదైన ఓటింగ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? మహిళలు పెద్ద మొత్తంలో వారి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్కి మక్కువ చూపారా, లేకపోతే ఈ సంక్షేమ పథకాలు కానీ జగన్ దృష్టిలో పెట్టుకుని కానీ, లేకపోతే వంగ గీత విశ్వనాథ్ సేమ్ అదే కమ్యూనిటీకి సంబంధించిన మహిళ పిఠాపనపై ప్రతినిధి గ్రిప్పు ఉంటూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆవిడపై మక్కువ చూపించి మహిళలంతా పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు తెలిపారా? ఏది ఏమైనా ఎలక్షన్ తర్వాత వచ్చిన టాక్ వేరు, ప్రస్తుతం కౌంటింగ్ దగ్గరికి వచ్చి కొద్ది టాక్ మారుతూ వస్తున్న పరిస్థితులు పిఠాపురం నియోజకవర్గంలో అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. చూడాలి మరి జూన్ 4వ తేదీకి ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతో ముందుంటారో. ప్రస్తుతం అయితే ఉన్నది ఉన్నట్లుగా పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితి న్యూస్ 18 అందించింది. సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.